హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగిన తర్వాత సర్వేలు వెంటనే వస్తున్నాయి. అది కూడా జాతీయ స్థాయిలో ఉండేటువంటి సర్వే సంస్థలు అంచనాలు వేస్తూ ఉన్నాయి. సో అంచనాల ప్రకారం అసలు ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రత్యేకించి ఏం జరుగుతుంది, తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తే కనుక ఏబీపీ న్యూస్ అలాగే సీ ఓటర్ చాలా స్టాండర్డ్ అయినటువంటి సంస్థ. ఇది మిగిలినటువంటి సంస్థల కన్నా కూడా సీ ఓటర్ ఎగ్జాక్ట్గా చాలా వరకు ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో ఉన్నాయి. దానికి చరిత్ర కూడా ఉంది. గతంలో ఇచ్చినటువంటి అంచనాలు నిజమయ్యాయని చెప్పి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే ఎన్డీఏకి 20 ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అలాగే ఓట్ షేర్ వచ్చేటికి 46.7% ఓట్ షేర్ ఉంటుంది ఎన్డీఏకి అని చెప్పి అంచనా వేస్తుంది ఏబీపీ న్యూస్ సీ ఓటర్. అలాగే వైఎస్ఆర్సీపీకి కేవలం 5 లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఓట్ షేర్ వచ్చేసి 39.9 ఓట్ షేర్ ఉంటుంది అని చెప్పి అంచనా వేస్తుంది ఆ సంస్థ. ఇక కాంగ్రెస్ పార్టీకి 1.9% ఉంటుంది, లోక్సభ ఒకటి కూడా గెలిచిన అవకాశం లేదని చెప్పి సర్వే సంస్థ అంచనా వేస్తుంది. సో అదర్స్ 11.4 అనేది చాలా ఎక్కువ ఇచ్చారు ఇక్కడ. సో అదర్స్ 11.4 అని అంటే అదర్స్లో ఇండిపెండెంట్లు ఉన్నారా అనేది చూడాలి. బట్ ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఇచ్చిన దాంట్లో అదర్స్లో 11.4% ఓట్ బ్యాంక్ షేర్ ఉందనంటే ఇది మేజర్ షేర్ అని చెప్పి అనుకోవాలి. ఇక 20 లోక్సభ స్థానాల్లో 5 బీజేపీకి ఇవ్వడం జరిగింది. సో మొత్తం 6 స్థానాల్లో పోటీ చేస్తుంది. 6లో 5 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి బీజేపీకి ఆ ఏబీపీ సంస్థ ఇస్తూ ఉంది. ఇక మిగిలినటువంటి 15 స్థానాల్లో టీడీపీ, జనసేన 2 స్థానాలు పోటీ చేస్తుంది. 2కి 2 గెలుస్తుందా లేదంటే 1 గెలుస్తుందా అనేది ఇవ్వలేదు. కానీ బట్ టీడీపీ అలాగే జనసేన 2 కలిపి మాత్రం 15 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సంస్థ అంచనా వేస్తుంది. సో టోటల్గా కూటమి అయితే 20 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. 20 అంటే అసెంబ్లీ స్థానాలకి దీన్ని కనుక మనం కన్వర్ట్ చేసుకుంటే 140 అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేయచ్చు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేది 5 లోక్సభ స్థానాలు మాత్రమే గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో 5 దీన్ని మనం కన్వర్షన్ చేసుకుంటే అసెంబ్లీ స్థానాలకి సో 35 వరకే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. 35 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్పి మనం ఒక అంచనాకి రావచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక ఎన్డీఏ కూటమి పర్సంటేజ్కి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య మనం కనుక తేడా చూసినట్టయితే దాదాపుగా మనకి 16 ఇంట్లో 9 పోతే మనం చూసే 7 ఆల్మోస్ట్ 7% ఎక్స్ట్రా ఉంది. ఏది కూటమి 7% ఎక్స్ట్రా ఉందంటే చాలా ఎక్కువ ఉన్నట్టు. సుమారుగా 7% ఉంది, 7% హైలో ఉంది కూటమి. కాబట్టి ఈ 7%ని ఈ 20-30 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవర్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పటికే గులకరాయి దాడి దీని వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి సర్వే అంచనాలు ఇవి జాతీయ స్థాయిలో. కాకపోతే ఇక్కడ 11.4% అనేది ఇది మేజర్ షేరు. ఈ షేర్ ఎక్కడిచ్చారు ఈ సంస్థ అనేది మాత్రం కొంత సందిగ్ధంగా ఉంది. అలాగే బీజేపీ 6లో 5 గెలుస్తుంది ఎంపీ అనేది కూడా ఇది ఒక సందిగ్ధమైనటువంటి పాయింట్గా ఈ సర్వేలో కనిపిస్తుంది. సో టోటల్గా 140 అసెంబ్లీ స్థానాలు అంటే 20 లోక్సభ స్థానాలు అంటే సుమారుగా 140 స్థానాల్లో కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తూ ఉంది. ఇక జనలోక్పాల్ సర్వే కూడా విడుదల చేసింది. యాక్చువల్గా న్యూస్ ఎక్స్, ఏబీపీ సీ ఓటర్ అలాగే జనలోక్పాల్ 3 కూడా జాతీయ స్థాయిలో ఉండే సంస్థలు 3 ఒకేసారి రిజల్ట్ను రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఎన్డీఏకి ఇక్కడ 118 నుంచి 123 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఇచ్చింది. అంటే సుమారుగా తీసుకుంటే కనుక 18 నుంచి 20 వరకు లోక్సభ స్థానాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమికి. సో అసెంబ్లీ స్థానాల వరకే ఇచ్చారు జనలోక్పాల్. సో జనలోక్పాల్ అసెంబ్లీ స్థానాలకు ఇచ్చారు కాబట్టి 18 నుంచి 20 వరకు లోక్సభ ఉండేటువంటి అవకాశం ఉంది సీట్లు, పార్లమెంట్ స్థానాలు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 54 మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో
49, 54 మధ్యలో అసెంబ్లీ స్థానాలు. ఇండియా కూటమికి 2 నుంచి 5, అంటే కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 5 ఇవ్వడం జరిగింది అసెంబ్లీ స్థానాలు, ఇతరులు 0. సో జనలోక్పాల్ మాత్రం అసెంబ్లీ సీట్ల వరకు మాత్రమే అంచనా వేసింది. దాని ప్రకారం ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి 118 నుంచి 123 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే న్యూస్ ఎక్స్కి సంబంధించి ఇక్కడ న్యూస్ ఎక్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కనుక మనం చూస్తే న్యూస్ ఎక్స్ సంస్థ ఇచ్చిన ఒపీనియన్ పోల్ చూస్తే కనుక బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7, తెలుగుదేశం పార్టీ 14, జనసేన 2, అంటే 2కి 2 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. జనసేన పార్టీ 2 స్థానాల్లో పోటీ చేస్తుంది, 2కి 2 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 17 చోట్ల పోటీ చేస్తుంది, దీంట్లో 14 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో పోటీ చేస్తుంది, ఇక్కడ 7 స్థానాల్లో మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక బీజేపీ ఇక్కడ కూటమి 6 స్థానాల్లో పోటీ చేస్తుంది, 6లో 2 మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇక్కడ చూస్తే కనుక. సో ఇక మొత్తం కూటమిని కనుక కలిపితే కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన ప్లస్ బీజేపీ కలిపితే కనుక 14 ప్లస్ బీజేపీ 2 ప్లస్ జనసేన 2, 18 ఎంపీ స్థానాలు. 18 ఎంపీ స్థానాలు అంటే మనం లెక్కేసుకోవచ్చు, 18 ఇంటూ 7 126 అసెంబ్లీ స్థానాల్లో దీన్ని కన్వర్షన్ చేసుకుంటే 126 అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది న్యూస్ ఎక్స్. సో ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మనం తీసుకుంటే కనుక ఇక్కడ 6 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు బీజేపీ 2 స్థానాలు మాత్రం గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తుంది. అంటే ఆ 2 స్థానాలు ఏంటి? రాజమండ్రి అలాగే నర్సాపురం అవుతుందా, లేదంటే రాజమండ్రి అనకాపల్లి అవుతుందా అనేది ఒకటి. మొత్తం 6 స్థానాలు ఆడు బీజేపీ పోటీ చేస్తుంది. అరకు, రాజమండ్రి, అనకాపల్లి, నర్సాపురం, అలాగే రాజంపేట, తిరుపతి ఈ స్థానాల్లో పోటీ చేస్తుంది. 2 మాత్రం గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇది అంచనా వేస్తుంది. జనసేన మాత్రం 2 చోట్ల పోటీ చేస్తుంది, కాకినాడ అలాగే మచిలీపట్నం 2 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తోంది ఈ సర్వే. ఇక ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 10 లోక్సభ స్థానాల్లో గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. ఓట్ షేరు 41.5%. బీజేపీ 5 లోక్సభ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది, 25.7% ఓట్ షేర్ తోటి 5 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కేవలం 1 లోక్సభ స్థానంలో గెలిచేటువంటి అవకాశం ఉంది, 26.7%. అంటే బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఈక్వల్ ఓట్ షేర్ ఉన్నట్టు అంచనా వేస్తుంది. ఇక ఎంఐఎం 2.5% షేర్ తోటి 1 లోక్సభ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ 5 స్థానాలను గెలుచుకునేదానికి కేసీఆర్ సుఫారీ కుదుర్చుకున్నారు నరేంద్ర మోడీ తోటి అనేటువంటి కామెంట్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. సో బీజేపీ ఇప్పుడు 4 ఉన్నాయి, 4 నుంచి 5కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ 1కి మాత్రమే పరిమితమైన అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగా భారీగా గెయినటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ అంచనా వేస్తూ ఉంది. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి ఇది న్యూస్ ఎక్స్ ఇచ్చినటువంటిది, ఇదేమో ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఇచ్చింది. అదే న్యూస్ ఎక్స్ ఇచ్చినటువంటి దాంట్లో మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను తెలంగాణలో 8 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, 8, బీజేపీ 5, బీఆర్ఎస్ పార్టీ 3, ఎంఐఎం 1 అంచనా వేస్తుంది. అంటే బీజేపీ 5 అనేది న్యూస్ ఎక్స్, ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒకేలాగా అంచనా వేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ విషయంలోనే అంచనాలు తప్పుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఏబీపీ సీ ఓటర్ వచ్చేసి 1 మాత్రమే పరిమితం అవుతుందని చెప్పిస్తే 3 వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి న్యూస్ ఎక్స్ అంచనా వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 8 లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి న్యూస్ ఎక్స్ అంచనా వేస్తుంది. అదే ఏబీపీ సీ ఓటర్ మాత్రం 10 అని చెప్పి అంచనా వేస్తుంది. సో మొత్తం మీద బీజేపీ 2 డిజిట్స్ అనేటువంటి టార్గెట్తో వెళ్తున్నటువంటి క్రమంలో అది సాధ్యం కాదు తెలంగాణలో అనేది చాలా క్లియర్గా ఈ రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది.